బులెటిన్లో మరో బ్రేకింగ్. ఐపీఎల్ హై టెన్షన్ వార్ కు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి పొట్టి సమరానికి టీమ్స్ సన్నద్దమయ్యాయి. రేపు తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా బెంగళూరుతో పోటీ పడనుంది. ఇక 23న ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టనుంది. దీంతో మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తంగా 2700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఉప్పల్ స్టేడియంలో 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిపర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టనున్నారు. క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే మహిళల కోసం మహిళా భద్రతా విభాగం బృందాలను ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. 39,000, for that purpose, almost 3,000 police officers will be on the duty. Event, this most sought after kind of thing in Hyderabad city for everyone. So will be with full proof bandobast assignments will be doing it. With 3,000 people of different roles, we have given 450 CC cameras are kept around the stadium. ఎల్లుండి ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉప్పల్ స్టేడియంలో ఇటు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా కొద్దిసేపటికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వచ్చే అభిమానులకు సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఏంటని ఒకసారి చూసుకోవచ్చు. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా దాదాపుగా కొద్ది రోజుల నుంచి దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్లేయర్స్ సంబంధించిన ప్రాక్టీస్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ మ్యాచ్కి సంబంధించి పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సుమారుగా ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా 2700 మంది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి కూడా ఈసారి 300 మంది పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించి 1218 మంది ఉండబోతున్నారు. చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభిమానులు క్రికెట్ స్టేడియంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన రక్షణ కోసం పూర్తి స్థాయిలో రౌండ్ క్లాక్ మానిటరింగ్ చేసేందుకు 420 సంబంధించిన సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్టేడియంకి సంబంధించి చుట్టుపక్కల ప్రతి అణువుని కూడా సీసీటీవీ కెమెరాలో కూడా వాటిని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్కి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. ఇప్పటికే టికెట్స్ కూడా పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా అన్ని ఏర్పాట్లు రాచకొండ పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సిన విజువల్స్ లో చూసుకోవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ప్లేయర్స్ కూడా ఇప్పటికే స్టేడియం ఆవరణలోకి చేరుకొని ఉదయం అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గత మ్యాచ్లో జరిగిన లోటుపాట్లను రెక్టిఫై చేసి ఈసారి ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభిమానులకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఈ మ్యాచ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వచ్చే అభిమానులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకున్నారు. అందుకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, వారు ఎంటర్ సంబంధించిన మార్గాలకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా పక్కాగా ఏర్పాటు చేశారు. ఆ డైరెక్షన్లో వారు లోపలికి వెళ్ళి వారికి సంబంధించిన సీట్లో కూర్చోవాలి. ఇటు విధంగా ఇక్కడ మహిళలకు సంబంధించి ఎక్కువగా మహిళా అభిమానులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మఫ్టీలో షీ టీమ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎల్లుండి జరిగిపోయే మ్యాచ్కి సంబంధించి కూడా ఇటు హెచ్ఏతో పాటు రాచకొండ పోలీసులు కూడా సర్వం సన్నద్ధం చేసినట్టుగా మనమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఒకవైపు అభిమానులకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈసారి కొన్ని మెలకువలతో కావచ్చు, వివిధ రకాల అంశాలకు సంబంధించి కూడా జోడించారు. కొత్తగా ఎక్కడ అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా పూర్తి స్థాయిలో అభిమానులకి లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళ మ్యాచ్ని తిలకించే విధంగా అన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కథలు రాస కలిసి కిరణ్ టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.